45 న్యూస్ కి స్వాగతం. నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ తురక అనిత, తురక సూరి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారం రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉండబోతున్నాయి. ఇక రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకతాటిగా అందరం కలిసి నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీలో బలోపేతం చేద్దామన్నారు. ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు అందుబాటులో ఉందాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని పూర్తి స్థాయిలో నూతన చేరికలు ప్రోత్సహిస్తామన్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్, క్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ 30-31 తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 30 డివిజన్ మాజీ కార్పొరేటర్ తురక అనిత, వారి భర్త తురక సూరి ఆధ్వర్యంలో ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వందలాది మంది కార్యకర్తలతో భారీ ప్రదర్శనగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందంగా ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రజల్ని విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎంతో మేళ్లు చేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అనేక మంది ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. తురక సూరిని, తురక అనితని, వారి వెంట వచ్చిన వందలాది మంది వారి స్నేహితుల్ని, వారి శ్రేయభిలాషుల్ని మనస్ఫూర్తిగా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క విషయంలో అటు డివిజన్ అధ్యక్షులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ చొరవ చూపారు. తురక సూరి, తురక అనిత వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరినీ కూడా అభినందిస్తూ అందరూ కలిసి ఏకతాటి మీద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అన్ని రకాల కూడా బలోపేతం చేయాలని, ఎక్కడికక్కడ స్థానిక ప్రజలకి అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా వ్యవహరించాలని, ప్రజలకి నిరంతరం దగ్గరగా ఉండాలని, ఈ రోజుల్లో రాజకీయాల్లో ప్రజలు కోరుకునేది ఎక్కడికక్కడ స్థానిక నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఎక్కడికక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలా అని కోరుకుంటారు. ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా నిరంతరం వాళ్ళతో ఉండాలని కోరుకుంటారు. ఆ దిశగా ఎవరైతే ప్రజల్లో కష్టం చేస్తారో వారందరికీ కూడా ప్రజలు ఆశీర్వదిస్తారు. స్థానిక ఎమ్మెల్యేగా వారందరినీ కూడా అన్ని రకాలుగా నేను కూడా ప్రోత్సహిస్తానని, తెలుగుదేశం పార్టీ కోసం కష్టించి పనిచేసేవారిని, సమర్థవంతుల్ని అన్ని రకాల ప్రోత్సహిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా. ఇవే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాబోయే వారం రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి చేరికలు ఉండబోతున్నాయి. అయితే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ కూడా అభ్యంతరాలు పెట్టని చోట పూర్తి స్థాయిలో సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అభ్యంతరాలు పెట్టిన చోట అందరి కూర్చోబెట్టి మాట్లాడి
ఆ సమన్వయాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, స్థానిక ఎమ్మెల్యేగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి తురకా సూరి, వారి సతీమణి తురకా అనిత, వారి మిత్రబృందం వందలాదిగా విచ్చేసిన అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.